Hi my dear students, welcome to Chemistry SR, our chemistry channel. In this video, we are going to discuss about electrical properties of solids. Intermediate second year, very first chapter solid state లో solids ల electrical properties గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకేనా, చూద్దాం. ఇక్కడ మనకు సెమీ కండక్టర్స్ అనే ఒక టాపిక్ చాలా ఇంపార్టెంట్. పీ టైప్ సెమీ కండక్టర్, ఎన్ టైప్ సెమీ కండక్టర్ అని అవి అర్థం అవ్వాలంటే అసలు సెమీ కండక్టర్ ఏంటి, కండక్టర్ ఏంటి, నాన్ కండక్టర్ లేదా ఇన్సులేటర్ అంటే ఏంటి తెలియాలి. అది అర్థమైతే ఆ ఎన్ టైపు పీ టైప్ సెమీ కండక్టర్స్ తర్వాత మనకు క్లారిటీ తెలుస్తుంది. చూద్దాం ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్. సో బేస్డ్ ఆన్ ఎలక్ట్రికల్ కండక్టివిటీ అంటే మన దగ్గర ఉన్న సాలిడ్ ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తుందా లేదా, కండక్ట్ చేస్తే ఎంత కండక్ట్ చేస్తుంది, దాని కండక్టివిటీ రేంజ్ ఎంత అనే విషయాన్ని బేస్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేపర్ తీసుకో, ఎలక్ట్రిసిటీ కండక్ట్ చేయదు. ఓకేనా, అలాగే ఒక వుడ్ తీసుకో, ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయదు. ఇది ప్లాస్టిక్ ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయదు. అదే ఒక కాపర్ వైర్ తీసుకో, ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తుంది. అల్యూమినియం వైర్ తీసుకో, ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తుంది. సో ఇలా సాలిడ్స్ను ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తాయా చేయవా, చేస్తే ఎంత కండక్టివిటీ ఉంది అనే విషయాన్ని బేస్ చేసుకొని 3 టైప్స్గా డివైడ్ చేస్తాడు. సో బేస్డ్ ఆన్ కండక్టివిటీ, సాలిడ్స్ ఆర్ 3 టైప్స్. సాలిడ్స్ ఎన్ని టైప్స్ అంటున్నాడు? 3 టైప్స్. అవి ఏంటంటే కండక్టర్స్, వీటినే మనం ఇంకా ఏమంటారంటే మెటల్స్ అని కూడా అనొచ్చు. కండక్టర్స్ లేదా మెటల్స్ అనొచ్చు. తర్వాత సెమీ కండక్టర్స్, సెమీ మీన్స్ పార్షియల్. తర్వాత నాన్ కండక్టర్స్. ఓకేనా, నాన్ అంటే కండక్టివిటీని ఎగ్జిబిట్ చేయవు, అంటే ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయవు, నాన్ కండక్టర్స్. వీటిని ఇంకా మనం ఏమనొచ్చు అంటే ఇన్సులేటర్స్ అని కూడా అనొచ్చు. ఇలా 3 టైప్స్గా డివైడ్ చేస్తాం. దేన్ని బేస్ చేసుకొని? బేస్డ్ ఆన్ కండక్టివిటీ, సాలిడ్స్ ఆర్ మెయిన్లీ డివైడెడ్ ఇంటూ 3 టైప్స్. Say conductors, semiconductors and insulators, nothing but non-conductors అంటాం. ఓకేనా, సరే. ఇప్పుడు కండక్టర్స్ అని ఎవరిని అంటాం? ఎవరి కండక్టివిటీ అయితే బాగా ఎక్కువగా ఉంటుందో, అంటే కండక్టివిటీ 10⁴ to 10⁷ ఓమ్ ఇన్వర్స్, మీటర్ ఇన్వర్స్, ఈ రేంజ్లో కండక్టివిటీ ఉంటే, కండక్టివిటీ రేంజ్ ఇంత ఉంటే అలాంటి సాలిడ్లను కండక్టర్స్ లేదా మెటల్స్ అంటారు. మరి సెమీ కండక్టర్స్ అని ఎవరిని అంటారు? ఎవరి కండక్టివిటీ అయితే మోడరేట్గా ఉంటుందో, అంటే 10⁻⁻⁶ to 10⁴ ఓమ్ ఇన్వర్స్, మీటర్ ఇన్వర్స్ ఈ రేంజ్లో ఉంటుందో వాటిని సెమీ కండక్టర్స్ అంటాం. మరి ఏ సాలిడ్స్ కండక్టివిటీ అయితే చాలా తక్కువగా ఉంటుందో, అంటే వాటి కండక్టివిటీ ఎంత ఉంటుందంటే 10⁻⁻20 to 10⁻⁻10 ఓమ్ ఇన్వర్స్, మీటర్ ఇన్వర్స్ ఈ రేంజ్లో ఉంటుందో, అంటే చాలా తక్కువ, -20 నుంచి -10, అప్పుడు వాటిని ఇన్సులేటర్ అంటారు. ఇలా మనకు సాలిడ్స్ని 3 టైప్స్గా డివైడ్ చేసాం. ఎవరది? కండక్టర్స్. ఓకేనా, విచ్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ ఇన్ దిస్ రేంజ్. సెమీ కండక్టర్స్, వీటి కండక్టివిటీ తక్కువగా ఉంటుంది, మోడరేట్గా, 10⁻⁻6 to 10⁴ ఓమ్ ఇన్వర్స్, మీటర్ ఇన్వర్స్. చివరివి ఇన్సులేటర్ లేదా నాన్ కండక్టర్ అంటారు. వీటి కండక్టివిటీ చాలా తక్కువ ఉంటుంది. ఓకేనా,
సరే, అసలు సాలిడ్స్ ఇలా కండక్ట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే జనరల్గా మనం ఒక పాయింట్ నోట్ చేసుకోవచ్చు. ఏంటంటే కండక్టివిటీ ఆఫ్ సాలిడ్స్ ఓకేనా రిలేటెడ్ టు their imperfections. ఓకేనా, నథింగ్ బట్ ఆర్ డిఫెక్ట్స్ ఇన్ దేర్ క్రిస్టల్స్. ఓకేనా, అంటే సాలిడ్స్ ఎలక్ట్రిసిటీ కండక్ట్ చేయడానికి ఒక కారణం ఏమండొచ్చు, ఆ సాలిడ్స్లో ఇంపర్ఫెక్షన్స్ ఉండడము లేదా డిఫెక్ట్స్ ఉండడము ఒక కారణం అవ్వచ్చు అంటాడు. సో కండక్టివిటీ ఆఫ్ సాలిడ్స్ రిలేటెడ్ టు దేర్ ఇంపర్ఫెక్షన్స్ లేదా డిఫెక్ట్స్. ఓకేనా, ఆ క్రిస్టల్ డిఫెక్ట్స్ వలన క్రిస్టల్ ఇంపర్ఫెక్షన్స్ వలన కండక్టివిటీ ఉండొచ్చు సాలిడ్స్కు అంటాడు. మరి ఈ డిఫెక్ట్స్ వలన ఏం జరుగుతుందో తెలుసా, ఇన్ సచ్ defective crystals nothing but solids ఏం జరుగుతాయో తెలుసా, చూడు, మోషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మూవ్ అవ్వచ్చు లేదా షిఫ్టింగ్ ఆఫ్ హోల్స్ అంటే పాజిటివ్ హోల్స్, ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ వలన హోల్ ఫామ్ అవుతుంది కదా, దానివల్ల ఆ వచ్చిన హోల్స్ షిఫ్ట్ అవ్వడం వల్ల లేదా ఇంపర్ఫెక్షన్ లేదా ఇంపర్ఫెక్షన్ ఇన్ చార్జ్ డిస్ట్రిబ్యూషన్. అంటే మనకు అయానిక్ క్రిస్టల్లో అయాన్స్ ఉండాల్సిన ప్లేస్లో కాకుండా లాటిస్ పాయింట్లలో ఉండాల్సినవి మనం ఎక్కడికైనా ఇంటర్స్టీషియల్ పొజిషన్స్లోకో అలా వెళ్ళడం వల్ల ఇంపర్ఫెక్షన్స్ వస్తాయి. ఓకేనా, ఇర్రెగ్యులర్ అరేంజ్మెంట్ ఆఫ్ అయాన్స్ ఇన్ అయానిక్ క్రిస్టల్ అనొచ్చు. ఇలా అయినా జరగచ్చు, ఎలక్ట్రాన్స్ మూమెంట్ అయినా జరగచ్చు, షిఫ్టింగ్ ఆఫ్ హోల్స్ జరగచ్చు, లేదా మైగ్రేషన్ ఆఫ్ అయాన్స్. ఓకేనా, మైగ్రేషన్ ఆఫ్ అయాన్స్ మైగ్రేట్ అవ్వడం, ఒక లాటిస్ పాయింట్ నుంచి ఇంకో లాటిస్ పాయింట్కు ఇట్లా మైగ్రేట్ అవ్వడం, వీటి వలన ఎలక్ట్రికల్ కండక్టివిటీ రావచ్చు. సో ఇన్ సచ్ డిఫెక్టివ్ క్రిస్టల్స్లో డిఫెక్ట్స్ ఉండడం వల్ల మోషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ జరగచ్చు, షిఫ్టింగ్ ఆఫ్ హోల్స్ జరగచ్చు అంటే పాజిటివ్ హోల్, ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ వలన వచ్చేటువంటి పాజిటివ్ హోల్, ఇంపర్ఫెక్షన్ ఇన్ చార్జ్ డిస్ట్రిబ్యూషన్ లేదా మైగ్రేషన్ ఆఫ్ అయాన్స్. ఓకేనా, రిలేట్స్ టు ఇట్స్ కండక్టివిటీ. ఓకేనా, వాటి కండక్టివిటీకి ఇవి కారణం కావచ్చు, క్రిస్టల్లో ఇంపర్ఫెక్షన్స్ ఉండడం వలన అంటాడు. ఓకేనా, ఇది ఈ కండక్టివిటీ ఎగ్జిబిట్ చేయడానికి కారణంగా చెప్తాడు. సరే, బాగుంది. మరి వీటి గురించి ఇంకొంచెం డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఓకేనా, మెటల్స్ ఎలక్ట్రికల్ కండక్టివిటీ చూపించడానికి కారణం ఏమన్నా మెటల్ లేదా క్రిస్టల్ డిఫెక్ట్స్ అయి ఉండొచ్చు లేదా ఇంపర్ఫెక్షన్స్ అని చెప్పారు. సరే, అలాంటి డిఫెక్టివ్ క్రిస్టల్లో ఎలక్ట్రాన్ షిఫ్ట్ అవ్వచ్చు, మైగ్రేషన్ ఆఫ్ అయాన్స్ జరగచ్చు అని చెప్పాం కదా. సరే, ఇప్పుడు ఒక మెటల్ యొక్క కండక్టివిటీ దేనిపైన డిపెండ్ అవుతుందో తెలుసా, ఆ మెటల్ వ్యాలెన్స్ షెల్లో ఒక యాటమ్కు ఎన్ని ఎలక్ట్రాన్లు అవైలబుల్గా ఉన్నాయి అనే దానిపైన డిపెండ్ అవుతుంది. సో సింప్లీ వీ కెన్ సే మెటల్ కండక్టివిటీ డిపెండ్స్ ఆన్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అవైలబుల్ పర్ an atom. ఓకేనా, ఒక ఆటమ్ వ్యాలెన్స్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ అవైలబుల్గా ఉన్నాయి అనే దాన్ని బట్టి దాని కండక్టివిటీ డిపెండ్ అవుతుంది.
ఓకేనా, మోర్ ఎలక్ట్రాన్స్ అవైలబుల్ ఉంటే మోర్ ద కండక్టివిటీ అంటారు. ఓకే, సరే, బాగుంది. ఇప్పుడు క్రిస్టల్లో ఏమవుతాయి, నెంబర్ ఆఫ్ మెటాలిక్ యాటమ్స్ ఏమవుతాయి, కంబైన్ అవుతాయి కదా. సపోజ్ లార్జ్ యాటమ్స్ కంబైన్ ఇన్ ఏ క్రిస్టల్. ఫర్ ఎగ్జాంపుల్ సోడియం క్రిస్టల్ తీసుకో, నెంబర్ ఆఫ్ సోడియం యాటమ్స్ కంబైన్ అవుతాయి. కాపర్ క్రిస్టల్ తీసుకో, నెంబర్ ఆఫ్ కాపర్ యాటమ్స్ కంబైన్ అయి ఉంటాయి. అల్యూమినియం తీసుకో, నెంబర్ ఆఫ్ అల్యూమినియం యాటమ్స్ కంబైన్ అయి ఉంటాయి. జెర్మేనియం తీసుకో, నెంబర్ ఆఫ్ జెర్మేనియం యాటమ్. సిలికాన్, నెంబర్ ఆఫ్ సిలికాన్ యాటమ్స్, లైక్ దట్. ఇఫ్ లార్జ్ atoms combine, large number of atoms combine అవుతే the atomic orbitals in those atoms combine, ఆ ఆటంలలో ఉన్నటువంటి అటామిక్ ఆర్బిటాల్స్, 1s ఆర్బిటాల్, 2s ఆర్బిటాల్, 2p, like that, atomic orbitals combine to form molecular orbitals. ఏమిస్తాయినా మాలిక్యులార్ ఆర్బిటాల్స్ ఇస్తాయి. ఎందుకు కండక్టివిటీ వస్తుందో తెలుసుకుంటున్నాం, మెకానిజం చూస్తున్నాం, కారణం ఏంటి, ఎలా కండక్టివిటీ వస్తుంది. ఆటంలో కండక్టివిటీకి కారణం ఏంటి, తన వ్యాలెన్స్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ అవైలబుల్గా ఉన్నాయి అన్న దానిపై దాని కండక్టివిటీ డిపెండ్ అవుతుంది అన్నాం. సరే, అలాంటి ఆటమ్స్ ఎక్కువగా కంబైన్ అయినప్పుడు ఆటంలో ఉన్న అటామిక్ ఆర్బిటాల్స్ అన్ని కంబైన్ అయిపోయి ఏం ఫామ్ చేస్తాయి, మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఇస్తాయి. ఈ మాలిక్యులర్ ఆర్బిటాల్స్లో మళ్ళీ మనకు ఏముంటాయంటే 2 టైప్స్ ఉంటాయి. అవి ఏంటంటే బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్, సెకండ్ వన్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్. బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఉంటాయి, యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఉంటాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆటంలో 2px 2py 2pz, మరొక ఆటంలో 2px 2py 2pz కంబైన్ అవుతున్నాయి అనుకుందాం. మొత్తం ఇక్కడ 3, అక్కడ 3, px py pz px py pz కంబైన్ అవుతున్నాయి అనుకో. ఓకేనా, pz కంబైన్ అయితే ఏమొస్తాయి, సిగ్మా 2pz, పై 2px, పై 2py. ఓకే, సరే. అలాగే పై స్టార్ 2pz, సిగ్మా స్టార్ 2pz, పై స్టార్ 2px, పై స్టార్ 2py, 6 మాలిక్యులర్ ఆర్బిటాల్స్ వస్తాయి. ఎన్ని కంబైన్ అయితే అన్నీ వస్తాయి. హాఫ్ ఆర్ బాండింగ్, హాఫ్ ఆర్ యాంటీ బాండింగ్. వీటిని బాండింగ్ అంటారు, స్టార్లు ఉన్న వాటిని యాంటీ బాండింగ్ అంటారు. బాండింగ్ ఆర్బిటల్ ఎనర్జీ లోయర్, యాంటీ బాండింగ్ ఆర్బిటల్ ఎనర్జీ హైయర్. ఈ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ని ఎనర్జీ లెవెల్స్ అని కూడా అంటారు. ఇవి చాలా క్లోజ్గా ఉంటాయి. దే ఆర్ క్లోజర్ ఇన్ స్పేస్ అండ్ ఫార్మ్ ఏ బ్యాండ్. ఏం ఫామ్ చేస్తాయి, బ్యాండ్. ఇవి కావచ్చు, ఇవి కావచ్చు. ఇఫ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఆర్ క్లోజర్ ఇన్ స్పేస్, ఓకేనా, మాలిక్యులర్ ఆర్బిటాల్స్ MOs ఆర్ క్లోజర్ ఇన్ స్పేస్, చాలా క్లోజ్గా ఉంటాయి. కాల్డ్ ఎనర్జీ లెవెల్స్ ఆర్ బ్యాండ్స్. నథింగ్ బట్ దే ఫార్మ్ బ్యాండ్స్ అంటాం. ఏమంటాము, బ్యాండ్. ఓకే, ఏమంటాం, బ్యాండ్ అంటాం. ఇప్పుడు ఎలక్ట్రాన్స్ ఈ బ్యాండ్స్ మధ్యలో ట్రాన్స్ఫర్ జరుగుతుంది. ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అవుతాయో అప్పుడు ఎలక్ట్రికల్ కండక్టివిటీని ఎగ్జిబిట్ చేస్తాయి. అంటే బ్యాండ్స్ మధ్యలో ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అవ్వడమే ఎలక్ట్రికల్ కండక్టివిటీకి కారణం. ఓకేనా, సరే. ఈ బ్యాండ్స్ మధ్య అంటే ఏ బ్యాండ్, వ్యాలెన్స్ బ్యాండ్. వ్యాలెన్స్ బ్యాండ్ అంటే ఎలక్ట్రాన్తో ఫిల్ అయినటువంటి బ్యాండ్. సో నథింగ్ బట్ ఫిల్డ్ బ్యాండ్ అంటాం. ఓకేనా, ఇంకొకటి కండక్షన్ బ్యాండ్. కండక్షన్ బ్యాండ్ నథింగ్ బట్ ఎంటీ బ్యాండ్. ఎంటీ బ్యాండ్ అంటాం దాన్ని. ఓకేనా, ఎప్పుడైతే ఈ వ్యాలెన్స్ బ్యాండు అంటే ఎలక్ట్రాన్తో ఫిల్ అయిన బ్యాండు, ఎలక్ట్రాన్తో ఫిల్ అవ్వని బ్యాండు,
క్లోజెస్ట్గా ఉంటాయో ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అయిపోతాయి. లేదా ఈ వ్యాలెన్స్ బ్యాండ్ అంటే ఎలక్ట్రాన్తో ఫిల్ అయిన బ్యాండ్ ఇన్కంప్లీట్గా ఎలక్ట్రాన్తో ఫిల్ అయినా కూడా, అంటే ఆర్బిటాల్స్ కంప్లీట్గా ఫిల్ అవ్వకుండా ఇన్కంప్లీట్గా ఫిల్ అయినా కూడా ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి, అంటే కండక్టివిటీని ఎగ్జిబిట్ చేస్తాయి. సో ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్స్, ఓకేనా, ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి బిట్వీన్ బ్యాండ్స్. ఇప్పుడు నెంబర్ వన్, ఏంటిది, వ్యాలెన్స్ బ్యాండ్ అండ్ కండక్షన్ బ్యాండ్ ఆర్ క్లోజర్. వాటి మధ్య ఎనర్జీ గ్యాప్ తక్కువగా ఉన్నప్పుడు, క్లోజర్గా ఉన్నప్పుడు ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అవుతాయి. అండ్ సెకండ్ థింగ్, వ్యాలెన్స్ బ్యాండ్ ఈజ్ ఇన్కంప్లీట్లీ ఫిల్డ్. ఏమని చెప్పచ్చు, ఇన్కంప్లీట్లీ ఫిల్డ్ విత్ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్తో ఇన్కంప్లీట్గా ఫిల్ అయినా కూడా హయ్యర్ ఎనర్జీ కండక్షన్ బ్యాండ్లకి ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అయిపోతాయి, అప్పుడు కండక్టివిటీ ఎగ్జిబిట్ చేస్తుంది. లేదా వ్యాలెన్స్ బ్యాండ్ అంటే ఎలక్ట్రాన్తో ఫిల్ అయిన బ్యాండ్, హయ్యర్ ఎనర్జీ ఎంటీ బ్యాండ్, దాన్ని కండక్షన్ బ్యాండ్ అంటాం. రెండు క్లోజెస్ట్గా ఉన్నా కూడా, ఎనర్జీ గ్యాప్ తక్కువగా ఉన్నా కూడా ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అయిపోతాయి, ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తాయి. ఇది కారణం ఎందుకు కండక్టివిటీ అనేది ఎగ్జిబిట్ చేస్తాయి. అంటే కేవలం ఎలక్ట్రాన్స్ షిఫ్ట్ అవ్వడం వలన, ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అవ్వడం వలన, ఎలక్ట్రాన్స్ జంప్ అవ్వడం వలన, ఎక్కడ ఫిల్డ్ బ్యాండ్ నుంచి ఎంటీ బ్యాండ్లోకి. ఫిల్డ్ బ్యాండ్ అంటే వ్యాలెన్స్ బ్యాండ్, ఎంటీ బ్యాండ్ అంటే కండక్షన్ బ్యాండ్. రెండు ఎనర్జీ గ్యాప్ తక్కువగా ఉన్నా, లేదా ఈ ఫిల్డ్ బ్యాండ్ పార్షియల్గా అంటే ఇన్కంప్లీట్గా ఎలక్ట్రాన్తో ఫిల్ అయినా కూడా ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి, ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తాయి. ఇది ఎలక్ట్రిసిటీని సాలిడ్స్ కండక్ట్ చేయడానికి గల కారణం. సరే, బాగుంది. ఇక్కడ మనం మరొక రెండు విషయాలు తెలుసుకోవాలి. అదేంటంటే, జనరల్గా మనం టెంపరేచర్ రైజ్ చేస్తే, యాజ్ ద టెంపరేచర్ ఇంక్రీజెస్, టెంపరేచర్ పెంచేసామనుకో, మెటల్స్ కండక్టివిటీ ఏమవుతుందో తెలుసా, తగ్గిపోతుంది. కండక్టివిటీ ఆఫ్ మెటల్స్ డిక్రీజెస్. మెటల్స్ కండక్టివిటీ తగ్గిపోతుంది. అరే ఎందుకలా, టెంపరేచర్ పెంచితే కండక్టివిటీ ఎందుకు తగ్గుతుంది? ఎందుకు తగ్గుతుందంటే, మెటాలిక్ క్రిస్టల్లో లాటిస్ పాయింట్స్ దగ్గర వైబ్రేషన్స్ పెరుగుతాయి. ఓకేనా, మెటల్ ఆటమ్ వైబ్రేషన్స్ పెరుగుతాయి. ఎప్పుడైతే వైబ్రేషన్స్ పెరుగుతాయో ఎలక్ట్రాన్ మూమెంట్ను రెసిస్ట్ చేస్తాయి, ఎలక్ట్రాన్లు మూవ్ అవ్వకుండా ఆపుతాయి. ఎలక్ట్రాన్లో మూమెంట్ తగ్గిందంటే కరెంట్ క్యారీయింగ్ ఎబిలిటీ తగ్గుతుంది, అంటే కండక్టివిటీ తగ్గుతుంది. ఓకేనా, కండక్టివిటీ ఆఫ్ మెటల్స్ డిక్రీజెస్ విత్ ఇంక్రీజింగ్ టెంపరేచర్ డ్యూ టు వైబ్రేషన్స్ at lattice points increases, which decrease the movement of electrons. ఎలక్ట్రాన్ మూమెంట్స్ను ఆపుతుంది లాటిస్ పాయింట్ దగ్గర వైబ్రేషన్స్ వలన. అందుకు ఎలక్ట్రికల్ కండక్టివిటీ మెటల్స్లో తగ్గిపోతుంది టెంపరేచర్ పెంచినప్పుడు. అదే నువ్వు మెటల్స్ అంటే ఎవరు, మెటల్స్ నథింగ్ బట్ కండక్టర్స్. కండక్టివిటీ ఆఫ్ మెటల్స్ నథింగ్ బట్ కండక్టర్స్. ఓకేనా, బాగా ఎలక్ట్రిసిటీ కండక్ట్ చేసేవి అల్యూమినియము, కాపరు, గోల్డ్ ఇలాంటివి. మన ఇంట్లో ఫ్యాన్ కానీ ఎలక్ట్రికల్ బల్బ్ కానీ లోపల కాపర్ వైర్ ఉంటుంది. టౌన్ అవుట్ సైడ్ పెద్ద పెద్ద పోల్స్లో మెయిన్ కరెంట్ లైన్ అల్యూమినియం వైర్ ఉంటుంది. వీటిలో కండక్టివిటీ తగ్గిపోతుంది.
కారణం ఏంటంటే లాటిస్ పాయింట్స్ దగ్గర వైబ్రేషన్స్ రావడం వల్ల ఎలక్ట్రాన్ మూమెంట్ తగ్గిపోతుంది, అంటే కండక్టివిటీ తగ్గిపోతుంది. సరే, బాగుంది. అయితే నువ్వు మెటల్స్ కాకుండా సెమీ కండక్టర్స్ తీసుకున్నావు అనుకో, యాజ్ ది టెంపరేచర్ ఇంక్రీజెస్ కండక్టివిటీ ఆఫ్ సెమీ కండక్టర్స్, అంటే కండక్టివిటీ మోడరేట్గా ఉంటుందన్నామే, అది సెమీ కండక్టర్స్ ఇంక్రీజెస్. సెమీ కండక్టర్ల కండక్టివిటీ పెరుగుతుంది, అంటే మెటల్స్కు ఆపోజిట్ అన్నమాట. అక్కడ టెంపరేచర్ పెంచితే తగ్గింది, ఇక్కడ టెంపరేచర్ పెంచితే పెరిగింది. ఓకేనా? డ్యూ టు రీజన్ ఏంటంటే జంపింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ valence band to conduction band. valence band నుంచి కండక్షన్ బ్యాండ్లోకి ఎలక్ట్రాన్స్ జంప్ అవుతాయి, ట్రాన్స్ఫర్ అవుతాయి బాగా. ఎక్కడ? సెమీ కండక్టర్లో. కాబట్టి టెంపరేచర్ రైజ్ చేస్తే సెమీ కండక్టర్లో కండక్టివిటీ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. అదే మెటల్స్లో కండక్టివిటీ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. అక్కడ లాటిస్ పాయింట్ దగ్గర వైబ్రేషన్స్ వలన ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అదే సెమీ కండక్టర్లో అయితే ఎలక్ట్రాన్స్ ఈజీగా వ్యాలెన్స్ బ్యాండ్ నుంచి కండక్షన్ బ్యాండ్లోకి ట్రాన్స్ఫర్ అవుతాయి, కాబట్టి కండక్టివిటీ పెరుగుతుంది. ఓకేనా? సరే, ఇప్పుడు ఈ బ్యాండ్ థియరీ, ఈ బ్యాండ్ ఎంతో కొంచెం క్లియర్గా ఒక డయాగ్రామ్ వేసుకొని చూద్దాం. ఓకే, ఇప్పుడు చూడు, సాలిడ్స్ని ఏం చేసాం మనం? 3 టైప్స్లో డివైడ్ చేసాం. ఒకటి ఏం చెప్పాం? ఫస్ట్ వన్ మెటల్స్, నథింగ్ బట్ కండక్టర్స్ అని చెప్పాం. సెకండ్ టైప్ ఏం చెప్పాం? సెమీ కండక్టర్స్ అని చెప్పాం. థర్డ్ టైప్ ఏం చెప్పాం? ఇన్సులేటర్స్ అని చెప్పాం. ఓకేనా? సరే, కండక్టర్స్లో ఏం జరుగుతుందని చెప్పాం? ఆటమ్స్ అన్ని కంబైన్ అయినప్పుడు అటామిక్ ఆర్బిటల్స్ ఓవర్లాప్ అయిపోయి మాలిక్యులర్ ఆర్బిటల్స్ ఇస్తాయి. మాలిక్యులర్ ఆర్బిటల్లో బాండింగ్ లోయర్ ఎనర్జీ, యాంటీ బాండింగ్ హయ్యర్ ఎనర్జీ ఆర్బిటల్స్ ఉంటాయి. ఇవి ఎలా అపియర్ అవుతాయి? క్లోజెస్ట్గా ఉండడం వలన బ్యాండ్ లాగా కనిపిస్తాయి. ఎలక్ట్రాన్తో ఫిల్ అయిన బ్యాండ్ని వ్యాలెన్స్ బ్యాండ్ అని, ఎంటీగా ఉన్నటువంటి బ్యాండ్ని కండక్షన్ బ్యాండ్ అని అంటారు. ఈ రెండింటి మధ్య ఎనర్జీ గ్యాప్ తక్కువగా ఉంటే ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి, లేదా ఈ ఫిల్డ్ బ్యాండ్ అంటే వ్యాలెన్స్ బ్యాండ్ ఇన్కంప్లీట్గా ఎలక్ట్రాన్తో ఫిల్ అయినా కూడా ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి. సో దట్ దే ఎగ్జిబిట్ ఎలక్ట్రికల్ కండక్టివిటీ అన్న. క్లియర్? అది కండక్టర్స్ నథింగ్ బట్ మెటల్స్ అంటాం కదా, వాటిలో ఏం జరుగుతుందంటే వ్యాలెన్స్ బ్యాండు, కండక్షన్ బ్యాండు రెండు ఓవర్లాప్ అయిపోయి ఉంటాయి. ఓకేనా? ఓవర్లాప్డ్ రెండు ఓవర్లాప్ అయిపోయి ఉంటాయి. కాబట్టి ఎలక్ట్రాన్స్ బాగా ట్రాన్స్ఫర్ అవుతుంటాయి వ్యాలెన్స్ బ్యాండ్ నుంచి కండక్షన్ బ్యాండ్కి. కాబట్టి మెటల్స్ లేదా కండక్టర్స్ అనేవి బ్రహ్మాండంగా ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తాయి. ఎగ్జాంపుల్ కాపర్, అల్యూమినియం, గోల్డ్ ఇలాంటివి. సెమీ కండక్టర్స్లో ఈ వ్యాలెన్స్ బ్యాండ్కి హయ్యర్ ఎనర్జీ ఎంటీ బ్యాండ్ అంటామే, అన్ఆక్యుపైడ్ బ్యాండ్ అని, కండక్షన్ బ్యాండ్, ఈ రెండింటికి మధ్య కొంత ఎనర్జీ గ్యాప్ ఉంటుంది, స్మాల్ ఎనర్జీ గ్యాప్. అందుకు కొన్ని ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి, అంటే కొద్దిగా ఎలక్ట్రిసిటీ కండక్ట్ చేస్తాయి. అందుకే వాటిని సెమీ అంటే పార్షియల్లీ కండక్టర్స్ అంటారు. ఎగ్జాంపుల్ గ్రూప్ 14 ఎలిమెంట్స్, సిలికాన్, జర్మేనియం, ఇవి ఎగ్జాంపుల్. తర్వాత ఇన్సులేటర్, ఈ అస్సలు కండక్టివిటీని ఎగ్జిబిట్ చేయరు. కారణం ఏంటి? ఈ వ్యాలెన్స్ బ్యాండ్కి కండక్షన్ బ్యాండ్కి మధ్య ఎక్కువ గ్యాప్ ఉంటుంది, లార్జ్ ఎనర్జీ గ్యాప్. దీన్ని ఫర్బిడెన్ జోన్ అంటారు. ఎలక్ట్రాన్స్ పర్మిట్ చేయదు. లార్జ్ గ్యాప్ ఉండడం వల్ల కండక్షన్ బ్యాండ్లోకి ఎలక్ట్రాన్స్ వెళ్ళవు, ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అవ్వవు, కాబట్టి ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయవు. అందుకు వీటిని ఇన్సులేటర్ అంటారు. ఎగ్జాంపుల్ గ్లాస్ కావచ్చు, డైమండ్ కావచ్చు, పేపర్ కావచ్చు, ఇవి ఇన్సులేటర్స్ అంటారు. సో దిస్ ఈజ్ అబౌట్ టైప్స్ ఆఫ్ సాలిడ్స్ బేస్డ్ ఆన్ ఎలక్ట్రికల్ ప్రాపర్టీ. ఓకేనా? సరే, ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్ బేస్ చేసుకొని కండక్టర్, సెమీ కండక్టర్, ఇన్సులేటర్. ఇప్పుడు మనం ఈ సెమీ కండక్టర్లోకి వస్తే సెమీ కండక్టర్ని మళ్ళీ 3 టైప్స్గా డివైడ్ చేస్తారు.
సెమీ కండక్టర్స్ని ఎన్ని టైప్స్గా డివైడ్ చేస్తాడంటే 3 టైప్స్. సెమీ కండక్టర్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ మెయిన్గా 2 టైప్స్. అవి ఏంటంటే ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్స్, ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్స్, ఓకేనా, ఎక్స్ట్రిన్సిక్ సెమీ కండక్టర్స్ అంటారు. ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్ అంటే ఎవరు? ప్యూర్ సెమీ కండక్టర్. ఎక్స్ట్రిన్సిక్ సెమీ కండక్టర్ అంటే ఎవరు? ఇంప్యూర్. అంటే సెమీ కండక్టర్స్లో ఇంప్యూరిటీస్ రావడం వల్ల దాని కండక్టివిటీ రైజ్ అయిపోతుంది, అది అన్నమాట. దీంట్లో మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి. అవేంటంటే ఎన్ టైప్ సెమీ కండక్టర్, పీ టైప్ సెమీ కండక్టర్ అని 2 టైప్స్ ఉన్నాయి. ఇవే ఎన్ టైపు, పీ టైపు టైప్స్ ఆఫ్ సెమీ కండక్టర్స్ అంటే. సో వీటిని నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం, ఓకేనా. ముందు మనకు కండక్టర్, సెమీ కండక్టర్, ఇన్సులేటర్ తెలిస్తే సెమీ కండక్టర్స్లో ఉన్న 2 టైప్స్ అయిన ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్, ఎక్స్ట్రిన్సిక్. ఈ ఎక్స్ట్రిన్సిక్లో మళ్ళీ 2 టైప్స్, ఎన్ టైపు, పీ టైపు సెమీ కండక్టర్స్ అని 2 ఉంటాయి. ఇవే మనకు పబ్లిక్ బోర్డ్ ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్. వీటి గురించి నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం, ఓకేనా. ఐ హోప్ యూ అండర్స్టాండ్, ఓకేనా. ప్లీజ్ లైక్ అండ్ షేర్ టు సమ్వన్. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.